హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన డైలీ స్పీకింగ్లో హెల్ప్ అయ్యేటటువంటి 3 క్వశ్చన్స్ అండ్ 3 ఆన్సర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఆల్ రైట్, సో హియర్ వీ హ్యావ్ దోస్ 3 క్వశ్చన్స్ అండ్ 3 ఆన్సర్స్ ఫర్ దట్ క్వశ్చన్స్. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? సో ఉన్నాడు అనేది దేని రిప్రజెంట్ చేస్తుందంటే ఒక బీ ఫామ్ అయితే తెలియజేస్తుంది. సో ఇప్పుడు అంటున్నాం కాబట్టి ప్రెసెంట్ టెన్స్ బీ ఫామ్స్ అయినటువంటి యామ్ ఈజ్ అనేది యూజ్ చేయాలి. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని దీని ఇంగ్లీష్ ఎక్కడ అంటే where. Next, is he now? Where is he now? అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? దీనికి ఆన్సర్ అతను ఇప్పుడు స్కూల్లో ఉన్నాడు. అతను ఇప్పుడు స్కూల్లో ఉన్నాడు. సో దీనికి ఆన్సర్ ఇంగ్లీష్లో మనం he is in school now. he is in school now. అంటే అతను ఇప్పుడు స్కూల్లో ఉన్నాడు. అలానే అతను నిన్న ఎక్కడున్నాడు? సో హియర్ ఎక్కడ అనే దానికి వేర్ అయితే వస్తుంది అండ్ ఈస్ ప్లేస్ లో పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్ అయినటువంటి వర్సర్ వర్ అయితే ఇచ్చేస్తాం. అండ్ అతను అంటున్నాం కాబట్టి వేర్ వాస్ హీ ఎస్టర్డే. వేర్ వాస్ హీ ఎస్టర్డే? అతను నిన్న స్కూల్లో ఉన్నాడు. హీ వాస్ ఇన్ స్కూల్ ఎస్టర్డే. హీ వాజ్ ఇన్ స్కూల్ ఎస్టర్డే. అలానే అతను రేపు ఎక్కడ ఉంటాడు? ఈ రేపు అనేది మనకు ఫ్యూచర్ టెన్స్ అయితే రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వేర్ విల్ హీ బి టుమారో? వేర్ విల్ హీ బి టుమారో? అతను రేపు స్కూల్లో ఉంటాడు. సో దీనికి ఆన్సర్ హీ విల్ బి ఇన్ స్కూల్ టుమారో. He will be in school tomorrow. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ 3 క్వశ్చన్స్ అండ్ 3 ఆన్సర్స్ ని ఇంగ్లీష్ అయితే ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనం మిస్టర్ ప్రసాద్ ఇంగ్లీష్ అయితే ఫాలో అవ్వండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లెర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.